రైతులకు కేంద్రం బిగ్ షాక్. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగించింది కేంద్రం. గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలకే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. పవర్ ప్లాంట్లకు గ్యాస్ కొరత లేకుండా పెట్రోలియం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొని వచ్చింది. ఎల్పీజీ ఉత్పత్తిని భారీగా పెంచేలాగా ఆయిల్ రిఫైనరీలకు ఆదేశం ఇచ్చింది. గ్యాస్ కొరతల్లో ముంబైలో ఇప్పటికే 20% హోటల్స్ బంద్ అయ్యాయి. బెంగళూరు, ఢిల్లీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. హైదరాబాద్లో 6000 హోటళ్లపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. బెంగళూరు తరహాలో సమ్మెకు సమాలోచన చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి హోటల్స్ యాజమాన్యాలు కూడా ఇక గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు కూడా కొన్ని నిబంధనలు పాటించడం, ఈ నిబంధనలతో కూడా ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, ఏదైతే ఇరాన్ గానీ ఇజ్రాయెల్ దేశాల మధ్య కానీ నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం అనేది ఇక్కడ మనకు ఎక్కువగా పడింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మన వంటగది మీద కానీ మన వాహనాల మీద కానీ ఎక్కువగా ఉంది యుద్ధ ప్రభావం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. యుద్ధం అనేది ఇప్పట్లో ఆగేటువంటి అవకాశాలు కనపడకపోవడంతోనే కొంత భయం అనేది కనపడుతోంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే ఇక్కడ ఏదైతే హార్మోజ్ జలసంధి ఉందో అక్కడి నుంచి భారత్ కు 85% గ్యాస్ సరఫరా అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 85% గ్యాస్ సరఫరా కూడా ముఖ్యంగా అంటే మన భారత అవసరాలకు సరిపడా ఇక్కడి నుంచి మన దగ్గర ఏదైతే సముద్రంలో మైనింగ్ చేసి తీసేటువంటి గ్యాస్ కంటే కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి గ్యాస్ నే ఎక్కువగా మనం వాడుకుంటే పరిస్థితి ఉండదు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అటు చమురు ధరల విషయంలో కానీ చమురు నిల్వల విషయంలో పెద్దగా ఆందోళన లేకపోయినప్పటికీ కూడా గ్యాస్ నిల్వలకు సంబంధించి అయితే భయం స్పష్టంగా కనపడుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే క్రమంలోనే ధరలను కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎస్మా ప్రయోగించి గృహ అవసరాలకు కానీ, ఎరువులకు కానీ, లేదంటే ఇతర ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఉంటుందో ఇప్పుడు మన హోటల్స్ లో వాడేటువంటి కానీ, రెస్టారెంట్ లో వాడేటువంటివి కానీ, లేదంటే చిన్న చిన్న టిఫిన్ బళ్ళ దగ్గర వాడేటువంటి కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు కొరత అనేది భారీగా కనపడుతోంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. దీని కారణంగా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి విషయం ప్రకారం మీరు గృహ అవసరాలకు సరిపడేటువంటి ఎల్పీజీ సిలిండర్లను మాత్రమే సరఫరా చేయాలి, ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా అనేది ఆపేసేయాలంటూ కూడా కేంద్రం స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అటు గ్యాస్ ఏదైతే ఇప్పుడు గ్యాస్ మీద ఆధారపడి నడిచేటువంటి రెస్టారెంట్లు దుబాయ్లో కానీ లేదంటే ఇప్పుడు దుబాయ్ అంటున్నా బెంగళూరులో కానీ లేదంటే మహారాష్ట్ర కానీ ఇది మొత్తం ఎక్కడెక్కడ చూసుకున్నా మన హైదరాబాద్ లేదంటే విజయవాడ ఇట్లా వైజాగ్ కానీ ఇటువంటి కీలక ప్రాంతాల్లో కనుక మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని కొరత అనేది తీవ్రంగా ఉందనే చెప్పుకోవచ్చు. దీంతోనే రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ ఇప్పుడు మూతపడుతున్నటువంటి పరిస్థితి. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ముంబైలో దాదాపు 20% రెస్టారెంట్లను మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక హోటల్స్ కానీ రెస్టారెంట్లను కానీ మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో అంటే మరింత సమ్మె కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి అనే మాట అయితే వినపడుతుంది. దాదాపు 50% రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా అక్కడ హోటల్స్ అసోసియేషన్ అయితే స్పష్టంగా ప్రకటించింది. అలాగే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ప్రతి గల్లీలో ఏదో ఒక హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే విజయవాడలో చూస్తే దాదాపు విజయవాడలో కూడా ఫుడ్ బిజినెస్ భారీగానే ఉంటుంది. వీళ్ళ దగ్గర కూడా భారీగానే కమర్షియల్ గ్యాస్ వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది. పానీపూరి బళ్ళు కానీ ఏది చూసుకున్నా నూడిల్స్ బళ్ళు కానీ వీటన్నిటి దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ కొరత ఉండటం వల్ల వీళ్ళు కూడా వ్యాపారాన్ని నిర్వహించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కనుక కొనసాగితే రాబోయే 15-20 రోజుల్లో దాదాపుగా రెస్టారెంట్లన్నీ కూడా మూతపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ అనేది చాలా కీలకం. అలాగే ఇక్కడ కేంద్రం తీసుకున్నటువంటి మరో నిర్ణయం ఏంటి అంటే 21 రోజుల నుంచి 25 రోజులకు ఎల్పీజీ అవసరాల బుకింగ్ టైమ్ ను పెంచడం జరిగింది, వ్యవధిని పెంచడం జరిగింది. ఈ వ్యవధిని పెంచడం కారణంగా భారీ నష్టం అంటే ఇప్పుడు ఒకవేళ వాటితో నడిపించాలనుకున్నప్పుడు కూడా ఈ వ్యవధిని పెంచడం కారణంగా బుకింగ్ కూడా పెద్ద ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే దీనికి హోటల్ యాజమాన్యాలు ఏమైనా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలా? ఎలక్ట్రిక్ స్టవ్లు కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు మారాల్సిన పరిస్థితి ఉందా?
అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మామూలుగా మనం విజయవాడలో చూసుకుంటే విజయవాడలో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బస్ స్టాండ్ లో షిరిడి సాయి హోటల్ అనేది ఉంటుంది. విజయవాడలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసుకున్నటువంటి హోటల్ అది. వాళ్లకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మొత్తం కూడా ఇడ్లీలు వేయడానికి కానీ దోశలు వేయడానికి కానీ మొత్తం కూడా వాడు ఎలక్ట్రిక్ ఉత్పత్తుల మీద ఆధారపడ్డారు. అలాగే విజయవాడలో 1-2 హోటల్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా అలాగే మన కూకట్పల్లిలో కానీ లేదంటే మరికొన్ని చోట్ల కానీ ఇదే తరహాలో కొంత ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ దాదాపుగా దీని వల్ల పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఎలక్ట్రిక్ ఉత్పత్తులతో పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు. కానీ రోడ్డు మీద పానీపూరి బండివాడికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తులు అనేవి విద్యుత్ దాని ద్వారా నడిచేటువంటి దాంతో వాళ్ళు పెద్దగా లాభపడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బ్యాటరీతో ఒక లైట్ పెట్టుకుని గ్యాస్ తోనే నడిపించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద రెస్టారెంట్ చిన్న చిన్న హోటల్స్ పరిస్థితి కూడా అలాగే ఉండదు. వీళ్ళు అది ఎలక్ట్రానిక్ కానీ ఎలక్ట్రికల్ అనేది కొంత ఖరీదైనటువంటి వ్యవహారం కాబట్టి ఆ స్థాయిలో వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు పానీపూరి బండి వాళ్ళకి ఎలక్ట్రానిక్ కరెంట్ తో వాళ్ళు పానీపూరి తయారు చేయాలి అంటే వాళ్ళకి పెద్ద సమస్యగా ఉండదు. కాబట్టి ఇదంతా రోడ్ల మీద ఎక్కడెక్కడ చిన్న చిన్న బళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా తీవ్ర పరిణామాలకే దారితీసేటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే ముందస్తు ప్రయారిటీ ప్రభుత్వం దేనికి ఇస్తుంది? గృహోపకరణాల తర్వాత నెక్స్ట్ గృహ అవసరాలకు గృహ అవసరాలకి కేంద్రం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా ఎరువులకు సంబంధించి ఎరువులకు అంటే రైతులు ఇబ్బంది పడకుండా కూడా చూసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా యూరియా తయారీ కానీ లేదంటే అటు అమోనియా విషయంలో కూడా కేంద్రం దగ్గర కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే అమోనియా ఉత్పత్తులు ఎక్కువ ఇరాన్ నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటు కేంద్రం వద్ద కూడా ఆందోళన ఉంది. దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఇప్పుడు యూరియా కానీ లేదంటే మరికొన్ని ఉత్పత్తుల తయారీ విషయంలో కూడా కొంత ఎరువులకు సంబంధించి ఇది వేపపిండి కానీ వీటికి తయారు చేసే విషయంలో గ్యాస్ అవసరాలు అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కొంత ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆలోచించి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తుంది. కాబట్టి రెస్టారెంట్లకు కొంత అంటే ఇప్పుడు దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ జిఎస్టీలో భారీగా నష్టం కూడా వాటిల్లేటువంటి అవకాశం ఉంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏం చూస్తుంది కేంద్రం అనేది చూడాలి. ఇక ఎల్పిజికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది? భారీగా కూడా పెంచనున్నట్లుగా కూడా తెలుస్తుంది అక్కడ ఉత్పత్తి. ముఖ్యంగా మధ్య భారతానికి సంబంధించి అంటే జనాభా ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ లేదంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ అలాగే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా కానీ ఇటువంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర విషయంలో కానీ అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొంత కొరత అనేది కనబడుతుంది. గ్రామాల్లో ఇప్పటికే బారులు తీరుతున్నటువంటి అంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కోసం అక్కడ ప్రజలు కూడా బారులు తీరుతున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ కొరత వస్తే అనవసరంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొంత ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండే విధంగానే ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా మనం నిన్న చూసినటువంటి వీడియోల ప్రకారం చూస్తే కనుక గ్రేటర్ నోయిడా పరిధిలో అలాగే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. మరి దీనికి సంబంధించి కేంద్రం చెప్తున్న దానికి అటు జరుగుతున్నటువంటి పరిస్థితి కొంత డిఫరెంట్ గా ఉంది. అలాగే ఇక్కడ వ్యాపారులు కూడా ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయో వీళ్ళు కూడా కొంత గ్యాస్ ని అంటే రహస్యంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఉల్లిపాయలు టమాటాల విషయంలో కూడా ఇలాగే జరిగింది. మన హైదరాబాద్ లో ఉల్లిపాయల మార్కెట్ మోండా మార్కెట్ లో పెద్ద ఎత్తున ఉల్లిపాయలను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే గ్యాస్ కు సంబంధించి కూడా అక్రమంగా గోడౌన్లో నిల్వ చేస్తున్నారు అనే విమర్శలు కూడా కొంత వస్తున్నాయి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక భారత్ మీద అయితే ఈ గ్యాస్ పెరుగుదల ఎఫెక్ట్ క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల కోసమైతే ఎల్పిజి ఉత్పత్తిని భారీగా పెంచేలాగైతే ఆయిల్ రిఫైనరీలకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరొక వైపు చూస్తే కనుక ఇప్పుడు సౌత్లో పరిస్థితులు కనుక చూస్తే ఇటు బెంగళూరులో కానీ హోటల్స్ క్లోజ్ చేశారు, ఈరోజు బంద్ ప్రకటించారు. మరొక వైపు చూస్తే ఈ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా కూడా ఎవరికైతే పెద్ద పెద్ద హోటల్స్లో కొంచెం ఎలక్ట్రిక్ ఫెసిలిటీ ఉందో వాటికి తప్పితే మిగిలిన వాటందరికీ కూడా ఆటంకం కలగనుంది. ముఖ్యంగా కూడా చిరు వ్యాపారుల మీద ఈ గ్యాస్ షార్టేజ్ అనేది పెను ప్రభావం చూపనుంది.